హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిఎన్ టాక్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా సీరియస్ అండ్ మనందరికీ చాలా అవసరమైనది. మనం రోజు పొద్దున్నే లేవగానే ఆఫీస్కో కాలేజ్కో వెళ్తాం, కానీ సాయంత్రం క్షేమంగా ఇంటికి వస్తామా అన్నది ఇప్పుడు ఇండియాలో ఒక పెద్ద ప్రశ్నగా మారింది. అవును, నేను మాట్లాడుతుంది మన రోడ్ల గురించి. ఇండియాలో రోడ్ యాక్సిడెంట్స్ అనేవి ఒక సైలెంట్ పండెమిటిక్లా మారిపోయాయి. అసలు గత 2 నుంచి 3 ఏళ్లలో మనకు రోడ్ల మీద ఏం జరుగుతుంది? ఎందుకు ఇన్ని ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి? గవర్నమెంట్ అసలు ఏం చేస్తుంది? అసలు రోడ్లు బాగుంటే మన దేశం ఎలా మారుతుంది, ఇంకా ఎంత అభివృద్ధి చెందుతుందో ఈ వీడియోలో డీటెయిల్గా అనలైజ్తో పాటు గ్రౌండ్ రియాలిటీని తెలుసుకుందాం. వీడియోను ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఇది కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే కాదు, మన సేఫ్టీకి సంబంధించిన విషయం. రియాలిటీలోకి వెళ్తే, ప్రపంచంలోనే అత్యధిక రోడ్లు ప్రమాదాలు జరుగుతున్న దేశంలో ఇండియా టాప్ పొజిషన్లో ఉంది. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ రిలీజ్ చేసిన లేటెస్ట్ డేటా చూస్తే మీ మైండ్ బ్లాక్ అవుతుంది. 2022 డేటా ప్రకారం ఒక సంవత్సరంలోనే మన దేశంలో దాదాపు 1,68,491 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారు. అంటే రోజుకు సగటున 462 మంది లేదా గంటకు 19 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది కేవలం 2021తో పోలిస్తే దాదాపు 9% ఎక్కువ. ఇందులో బాధాకరమైన విషయం ఏంటంటే, చనిపోతున్న వారిలో ఎక్కువ మంది యువకులే. 18 నుంచి 45 ఏళ్ల వయసు వారే. దేశానికి వెన్నుముకలా ఉండాల్సిన యువత ఇలా రోడ్డు మీద రాలిపోవడం నిజంగా దురదృష్టకరం. మరి దీనికి కారణాలేంటి? ఓవర్ స్పీడింగ్. 70% ప్రమాదాలకు ఇదే కారణం. మనం తొందరగా వెళ్ళాలనే ఆత్రంలో ప్రాణాల మీదకు తెచ్చుకుంటాం. మరొకటి రాంగ్ సైడ్ డ్రైవింగ్. హెల్మెట్ లేకపోవడం, ఇది మన నిర్లక్ష్యం. ఇంకో మహమ్మారి ఉందండోయ్, మొబైల్ ఫోన్ వాడుతూ డ్రైవింగ్ చేయడం. ఓకే, ఇదంతా పక్కన పెడితే ఇక్కడ మనం అసలైన విలన్ గురించి మాట్లాడుకోవాలి. అదే బ్యాడ్ రోడ్స్. కేవలం మన తప్పే కాదు, రోడ్లు డిజైన్ లోపల కూడా చాలా యాక్సిడెంట్లు కారణమవుతున్నాయి. కొన్ని చోట్ల హైవేలు సడన్ గా ఇరుగ్గా మారుతాయి, లేదా హెచ్చరిక బోర్డులు లేకుండానే పెద్ద పెద్ద మలుపులు ఉంటాయి. వీటిని బ్లాక్ స్పాట్స్ అంటారు. వర్షం పడితే చాలు మన సిటీ స్విమ్మింగ్ పూల్ లా మారుతుంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం గుంతల వల్ల జరిగే ప్రమాదాల్లో కూడా 100 మంది చనిపోతున్నారు. రోడ్లు వేయడం అంటే కేవలం తారు పోయడం మాత్రమే కాదు, అక్కడ సరైన డ్రైనేజ్ ఉందా, లైటింగ్ ఉందా, సైన్ బోర్డ్స్ ఉన్నాయా అని చూడడం చాలా ముఖ్యం. కానీ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం మరియు కరప్షన్ వల్ల క్వాలిటీ లేని రోడ్లు తయారవుతున్నాయి. అవి ప్రజల ప్రాణాలు బలి తీసుకుంటున్నాయి. మరి ఇవన్నిటికీ గవర్నమెంట్ ఏం చేస్తుంది? గత కొన్నేళ్లుగా చాలా మార్పులు వస్తున్నాయి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చాలా ఫోకస్ పెట్టారు. దేశంలో యాక్సిడెంట్లు ఎక్కువగా జరిగే ప్లేసెస్, బ్లాక్ స్పాట్స్ ని గుర్తించి వాటిని రిపేర్ చేస్తున్నారు. న్యూ మోటార్ వెహికల్ యాక్ట్ ఫైన్స్ భారీగా పెంచారు. ఇది డబ్బులు కాజేయడానికి కాదు, మనలో భయం మరియు బాధ్యత పెంచడానికి. వరల్డ్ క్లాస్ ఎక్స్ప్రెస్ హైవేస్. ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ హైవే లాంటి వరల్డ్ క్లాస్ రోడ్లు నిర్మిస్తున్నారు. వీటి వల్ల ట్రావెల్ టైం తగ్గడమే కాదు, సేఫ్టీ కూడా పెరుగుతుంది. కార్లో సేఫ్టీ పెంచడానికి 6 ఎయిర్ బ్యాగ్స్ మ్యాండేటరీ చేయడం లాంటి రూల్స్ తీసుకొస్తున్నారు. మరియు ఫ్యూచర్ అండ్ ఎకానమీ. సరే, ఇప్పుడు ఫ్యూచర్ గురించి మాట్లాడుకుందాం. అసలు రోడ్లు బాగుంటే కేవలం జర్నీ స్మూత్గా ఉండడమేనా? కాదు. అమెరికా ప్రెసిడెంట్ జాన్ ఎన్ కెనడీ ఒక మాట అన్నారు: అమెరికన్ రోడ్స్ ఆర్ నాట్ గుడ్ బికాస్ అమెరికా ఈజ్ రిచ్, బట్ అమెరికా ఈజ్ రిచ్ బికాస్ అమెరికన్ రోడ్స్ ఆర్ నాట్ గుడ్. మన దేశంలో కూడా రోడ్లు బాగుపడితే లాజిస్టిక్స్ కాస్ట్ తగ్గుతుంది. సరుకులు ఒక చోట నుంచి మరొక చోటికి త్వరగా తక్కువ ఖర్చుతో వెళ్తాయి. దీని వలన నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయి, టూరిజం పెరుగుతుంది. రోడ్లు బాగుంటే జనం కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి ఇష్టపడతారు. దీని వలన మరియు ఫ్యూయల్ ఆదా. ట్రాఫిక్ జామ్, గుంతలు లేకపోవడం వల్ల వేల కోట్ల విలువైన పెట్రోల్, డీజిల్ ఆదా అవుతుంది. పొల్యూషన్ తగ్గుతుంది. రాబోయే 5 ఏళ్లలో ఇండియా రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అమెరికాతో పోటీ పడేలా ఉండబోతుంది. స్మార్ట్ సిటీస్, ఎలక్ట్రానిక్ హైవేలు రాబోతున్నాయి. చివరిగా ఒక మాట, గవర్నమెంట్ ఎన్ని రోడ్లు వేసినా, ఎన్ని చట్టాలు తెచ్చినా, స్టీరింగ్ పట్టుకున్న మన చేతిలో మన ప్రాణం ఉంది. 5 నిమిషాలు లేట్ అయినా పర్లేదు, కానీ ఇంటికి క్షేమంగా వెళ్దాం. హెల్మెట్ పెట్టుకోండి, సీట్ బెల్ట్ వాడండి. ర్యాష్ డ్రైవింగ్ అసలే చేయకండి. హీరో అవ్వాలని ర్యాష్ డ్రైవింగ్ చేసి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. బాధ్యతగా నడిపి రియల్ హీరోలు అవ్వండి. ఈ వీడియోలో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూపుల్లో షేర్ చేయండి, ఎందుకంటే ఇది వాళ్ళ ప్రాణాలను కూడా కాపాడవచ్చు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.